ఈనాడు ప్రత్యేకంగా ఒక విషయం చెప్పుకోవాలి. చల్లా సుబ్బారెడ్డి గారు అహర్నిశలు శ్రమపడి ఒక పుస్తకాన్ని రూపొందించారు. ఇది 2003లో ఒక పుస్తకం విడుదలైంది. 2003లో గానచరిత, ఘంటసాల గానచరిత అని విడుదలైంది. ఆ పుస్తకాన్ని బాలసుబ్రహ్మణ్యం గారు వారి ఆశీస్సులతో అది విడుదల చేయించారు. ఆ తర్వాత మళ్ళీ ఇటీవల ఒక 2 ఏళ్ల క్రితం 2022లో స్వరయుగం అని ఒక పుస్తకం విడుదల చేశారు. గానచరితలో ఆయన పాడిన పాటలు ఏమిటి అన్నది ఉంటుంది అంతే. సంగీతం ఎవరు, అది సినిమాలు అవి ఉంటాయి. ఈ స్వరయుగం అన్నది సుమారు 1000 పేజీల పుస్తకం. ఇందులో అన్ని వివరాలు ఉంటాయి. రచన ఎవరు, సంగీతం ఎవరు, మొత్తం సినిమాలు, పాటలు పూర్తిగా ఉంటాయి. అందుకే 1000 పేజీలు. అలాగే పద్యాలు, శ్లోకాలు, ఆయన సంగీతంలో వచ్చిన సినిమాల్లో మొత్తం పాటలు, అంటే ఇతర గాయకులు పాడిన పాటలు అన్నీ ఉంటాయి. ఇలాగ ఆయన అహర్నిశలు శ్రమపడి గానచరితతో మాలాంటి వాళ్ళకి ఎందరికో ఒక అవకాశం కల్పించారు. ఆ గానచరిత స్ఫూర్తితోనే ఈనాడు నేను అవధానం చేయగలుగుతున్నాను. అలాగే ఈ అవధానం చేసేటప్పుడు డాక్టర్ కేవీ రావు గారికి, ఎస్వి రామారావు గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. వారే అంకురార్పణకి కారణభూతులయ్యారు ఈ గానావధానానికి. ఇక ఈ స్వరయుగం గురించి వెల ఎంత సార్? 1600 రూపాయల పుస్తకాన్ని 1400కి 200 రాయితీ ఇస్తూ ఆయన విడుదల చేశారు. ఇప్పుడు దానికి ఎవరైనా వలయవారు వారి దగ్గర తీసుకోవచ్చును. కేవలం 1400 రూపాయలు మాత్రమే. ఈ పుస్తకంతో మనకి ఘంటసాల గారి పద్యాలు, పాటలు, శ్లోకాలు మొత్తం 2000 సుమారు 700 దాకా మనకి దొరుకుతాయి ఇందులో. ఇంకా ఆయన తమిళ పాటలు, మలయాళం, కన్నడం అవన్నీ విడిచిపెట్టగా ఇది ప్రత్యేకంగా ప్రకటన చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఆయన శ్రమ వెనుక తగిన ఫలితం లభించాలి. ఆయన ఎంత శ్రమ పడ్డారన్నది అందరికీ తెలియాలి. 2003లో విడుదలైనప్పుడు ఆయన సుమారు 10 ఏళ్ళు డబ్బింగ్ సినిమాలు, ఇవన్నీ పాటల పుస్తకాలు అన్నీ సేకరించి దాన్ని తయారు చేశారు. ఆ తర్వాత మొత్తం పాటలు సమగ్రంగా పూర్తిగా పాటలన్నీ, పద్యాలన్నీ వ్రాయడానికి మరో 4-5 ఏళ్ళు శ్రమ పడితే కానీ అది పూర్తి కాలేదు. ఇలాగా ఆ పుస్తకం యొక్క విలువని గ్రహించి ఘంటసాల వీరాభిమానులు దాన్ని కైవసం చేసుకుంటారని ప్రత్యేకంగా ఈ ప్రకటన చేస్తున్నాను.